హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత మనము ఎలా వెళ్ళాలి, ఎలా లేదు అనేటువంటిది ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఎయిర్పోర్ట్ లో మనకు డొమెస్టిక్ అరైవల్స్, అదే విధంగా ఇంటర్నేషనల్ అరైవల్స్ అనేటువంటివి రెండు ఉంటాయి. డొమెస్టిక్ అంటే కింది భాగంలో ఉంటది. అదే ఇంటర్నేషనల్ అంటే పైన అంటే ఎక్కువగా చాలా మంది దుబాయ్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ వెళ్ళే వాళ్ళు ఇంటర్నేషనల్ అరైవల్స్ లో దిగుతారు. అదే మన కింద నార్మల్ గా చెన్నై, అదేవిధంగా బెంగళూరు, ముంబై వెళ్ళే వాళ్ళు డొమెస్టిక్ అరైవల్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ అరైవల్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. మనమైతే ఇప్పుడు వచ్చేసాము డొమెస్టిక్ అరైవల్స్ లో. ఒకవేళ చాలా మంది ఫ్లైట్స్ దిగి వస్తూ ఉంటారు, మనకి ఇంటికి వెళ్తూ ఉంటారు. అక్కడ మనకి డొమెస్టిక్ లోనే వీళ్ళు దిగుతారు, వెళ్తూ ఉంటారు. చూడండి అక్కడ మనకు బయటికి అయితే వస్తున్నారు మన ఫ్లైట్ దిగి. అక్కడ మనం చూసుకోవాలనుకుంటే ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయనేటువంటివి కూడా మనం ఈ యొక్క డాష్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో మనకు స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది కదా, ఏది ఎప్పుడెప్పుడు ఉన్నాయి. చెన్నై, అదే విధంగా బెంగళూరు, అదే విధంగా యునైటెడ్ స్టేట్, దుబాయ్ అనమాట. ఇక్కడ మనం కాఫీ, టీ కూడా మనం ఇక్కడ తాగవచ్చు. ఇక్కడ మనకి మన లగేజ్ ఫ్లైట్ వరకు తీసుకొని వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క బండ్లు అనేటువంటివి ఉంటాయి. చూడండి ఇక్కడ వస్తూ ఉన్నారు, మన ఫ్లైట్ లో ఎక్కే వాళ్ళు వస్తూ ఉన్నారు, దిగే వాళ్ళు దిగి అక్కడ అక్కడ వెళ్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు అక్కడ. అక్కడ బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్తూనే ఉన్నారు, పైకి వెళ్ళే ఫ్లైట్ లోకి వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ కి వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ కూడా చాలా మనకి ఆర్మీ సెక్యూరిటీ అనేటువంటిది చాలా టైట్ గా ఉంటది. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే చాలా మంది, ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది డౌట్ఫుల్ గా ఉంటది ఇక్కడ దిగితే మనం ఏ ఏ ఫ్లైట్ కి ఎక్కాల్సి వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నా చూడండి. ఇది మాత్రం డొమెస్టిక్ అన్నమాట. ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు కింది భాగంలో. ఇక్కడ చాలా మంది పార్కింగ్ కూడా చేశారు కదా వెహికల్స్ ని. సో కార్లు ఏమన్నా వచ్చినట్లయితే మనం చిన్నగా పార్కింగ్ కూడా చేసుకొని అయితే మనం వెళ్ళవచ్చు. చూడండి ఏ విధంగా ఉంది, ఎంత మంచి గ్లాసులతోనో ఏ విధంగా ఉందో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. డొమెస్టిక్ అరైవల్స్ లో చాలా మంది వస్తూ ఉన్నారు, బయటికి వెళ్తూ ఉన్నారు, కార్లలో ఎక్కి వెళ్తూనే ఉన్నారు. చూడండి ఎంత మంది వస్తున్నారు. ఇదంతా డొమెస్టిక్ అన్నమాట. ఒకవేళ ఫ్లైట్ దిగి వచ్చిరంటే చాలా మంది డొమెస్టిక్ లోనే వస్తూ ఉంటారు. డొమెస్టిక్ లోనే కింద ఇగో చాలా మంది వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు, ఆల్రెడీ మన దిగి ఎంతో మంది వస్తున్నారు బయటికి. చూడండి డొమెస్టిక్ అరైవల్స్ అంటే చాలా మంది ఫ్లైట్ దిగిన తర్వాత బయటికి వస్తూ ఉంటారు. చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని. చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వెల్కమ్ టు ఇండియా అని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది దుబాయ్ పోయిన వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ కూడా మనకి వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా వీడియోని. సో కాబట్టి చూడండి ఇక్కడ మనకి చాలా చాలా బాగా ఉంటది. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా మంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటారు. ఈ యొక్క రోడ్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా మంది పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రాదు. చాలా ఎక్కువ అయితే ఆపరు, తొందరగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటది కాబట్టి మనకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా మనం ఇంటర్నేషనల్ అరైవల్స్ లో కూడా మనకి లోపలికి వెళ్ళడానికి కూడా మనకు అక్కడ వెహికల్స్ కూడా చూడండి, వెహికల్స్ కూడా ఏ విధంగా నిలబడ్డాయి కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ అరైవల్స్ లో ఎంప్లాయీస్ కూడా మనకి వస్తూ ఉన్నారు. మన సామాన్ తీసుకువెళ్ళాలి అనుకుంటే కూడా అక్కడ మనకి ఆ బండ్లు అనేటువంటివి ఉన్నాయి, అవి కూడా మనకు తీసుకొని అక్కడ వెళ్తూ ఉన్నారు. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంటర్నేషనల్ పైన అరైవల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. 1 నుంచి 11 వరకు మనకి అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది. 9 to 11 మనకి గేట్స్ అనేటువంటి లోపలికి వెళ్ళడానికి, ఫ్లైట్ ల లోపలికి వెళ్ళడానికి ఇక్కడ గేట్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఉన్నాయని కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది లగేజ్ కూడా పెడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ కి పంపించడానికి ఇక్కడ లగేజ్ కూడా మనం పంపించవచ్చు. ఎంట్రీ 1 నుంచి 11 వరకు అనేటువంటిది మనకు ఉంటది. సో ఇదే అన్నమాట. ఇక్కడ మనకి ఒకవేళ ఇక్కడ మనం చూసుకోవాలి అనుకుంటే, మనం ఇంటర్నేషనల్ అరైవల్స్ లో దిగిన తర్వాత కూడా మన ఫ్లైట్ ఏ టైంలో వస్తుంది, ఎంత వరకు వచ్చింది, ఒకవేళ ఇక్కడ డిస్ప్లేలో కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది దుబాయ్ది, ఉంది దుబాయ్ది ఆన్ టైమ్ అని కనిపిస్తుంది. ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్, కొచ్చి, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, త్రివేంద్రం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సరైన సమయమా లేకపోతే వెళ్ళిపోయిందా అనేటువంటిది మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. చాలా మంచి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఒకవేళ మనకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా టికెట్ తీసుకోవాలంటే అరైవల్ టికెట్ కౌంటర్ అనేది కూడా ఉంది మనకి ఇక్కడ తీసుకుంటున్నారు. చూడండి ఇండిగో దగ్గర చాలా మంది ప్రయాణికులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్స్ అయినటువంటివి ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ
మనం ఏడ అంటే అరైవల్ మనకి 11 గేట్ దగ్గర మనకి కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడ వెళ్ళాలి అనుకుని ఇక్కడ ఒకవేళ డౌట్ఫుల్ గా ఉంటే కూడా ఇక్కడ మన టికెట్ పైన కూడా మన స్క్రీన్ మీద వీళ్ళు ఎక్కడ వెళ్ళాలని బట్టి చూసుకొని కూడా మనం ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. మనకు చాలా అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా మనకు కనిపిస్తుంది. బ్రదర్ చూస్తున్నాడు టికెట్ కోసం వచ్చిండేమో అన్నట్టుగా. సో చాలా అయితే ఇక్కడ అన్ని ఎయిర్లైన్స్ కి సంబంధించిన మాత్రం మొత్తం టోటల్ కౌంటర్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో టికెట్ తీసుకునే వాళ్ళు టికెట్ తీసుకుంటూనే ఉన్నారు. ఒకవేళ టికెట్ అయిపోయిన తర్వాత చాలా మంది ఆన్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మనకి మిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. అవి కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. ఒకవేళ ఎయిర్ ఇండియా టికెట్ ఉంటే ఎయిర్ ఇండియా, అదేవిధంగా స్పైస్ జెట్ ఉంటే స్పైస్ జెట్, ఇండిగో ఉంటే ఇండిగో, చాలా రకాలుగా మనం ఇక్కడ ఒకవేళ మనకు బోర్డింగ్ పాస్ లోపల కూడా తీసుకోవాలనుకుంటే లోపల కూడా తీసుకోవచ్చు. లేదు నేను బయటనే తీసుకొని లోపలికి వెళ్తాను, లైన్ లో నిలబడను అంటే ఆ విధంగా కూడా మనం ఇక్కడ అవైలబిలిటీగా మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ తీసుకుంటున్నారు కదా, ఈ విధంగా మనం తీసుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇండిగో అని ఎగ్జాంపుల్ గా చూడండి, ఇండిగో కూడా ఉంది. ఇండిగో మన బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ కొట్టినట్లయితే మనకి ఆ ఆన్ బోర్డ్ బోర్డింగ్ పాస్ అనేటువంటిది వస్తూ ఉంటది. అదే విధంగా ఇక్కడ మనకి గేట్ నెంబర్ 3 లో అయితే మనం ఉన్నాము. చూడండి చాలా మంది ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత గేట్ లోపలికి అయితే ఈ విధంగా అక్కడ మనకి ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఆర్మీ వాళ్ళ చెకింగ్ తర్వాత లోపలికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదో ఒకటి ఐడి ప్రూఫ్, ఎందుకంటే మనమేనా కాదా అనేటటువంటిది కూడా మనం ఇక్కడ మన గేట్ దగ్గర కూడా మనకి డిస్ప్లేలో కూడా అది కనిపిస్తూ ఉంది, చూసుకొని వెళ్ళొచ్చు. సెకండ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎంట్రీ గేట్స్ అన్నమాట 1 నుంచి 11 వరకు ఎంట్రీ గేట్స్ అనేటువంటి ఉన్నాయి. 9th గేట్ చూడండి, 9th గేట్ దగ్గర కూడా చాలా మంది బాయ్ చెప్పడానికి నిలబడ్డారు. వెళ్ళేవారు ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళు అయితే చెకింగ్ కి అక్కడ వెళ్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని పంపించడానికి, వాళ్ళు వెళ్ళడానికి. ఇక్కడ ఇంటర్నేషనల్ అరైవల్స్ లో కూడా మనం ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవాలి అంటే ఈ విధంగా మనకు బస్సెస్ కూడా ఉంటాయి. సైడ్ కి కూడా ఎక్కువ సేపు కాకుండా కొద్ది నిమిషంలో మనం వెళ్ళిపోవాలి అనుకుంటే కూడా మనం ఇక్కడ సైడ్ లో మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్కింగ్ కూడా చేసుకొని ఎక్కువ ఇవ్వట్లేదు, పంపించేస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ ఏమన్నా తొందర దించేసి వెళ్ళిపోతామంటే సైడ్ లో కూడా ఆపుకొని వెళ్ళి మనం రిసీవ్ చేసుకొని బాయ్ చెప్పి కూడా మనం ఇక్కడ రావచ్చు. చూడండి ఏ విధంగా ఉందో మనకి ఇంటర్నేషనల్ అయితే. ఇక్కడ ఆర్మీ కూడా మనకి అక్కడ కనిపిస్తుంది, గన్ను పట్టుకొని చూస్తున్నాడు ఎప్పుడు అనేటువంటి ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ ప్రొటెక్షన్. ఇక్కడ ఆర్మీ గన్ను పట్టుకొని కూడా నిలబడ్డారు, మన ఎమర్జెన్సీ ఎవరైనా వస్తారేమో అన్నట్టుగా ఇక్కడ గన్ను కూడా పట్టుకొని మనం నిలబడుతున్నారు. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా మంది వస్తూ ఉన్నారు, కార్లలో వస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఫ్లైట్ దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు. కానీ మనం ఎప్పుడు ఎక్కాలి, మనం లేదని చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు కదా. మనం ఒక 10-12 వేలు ఉంటే మనం ఉత్తగా ఇక్కడ పైసలు అనేటువంటిది వేస్ట్ చేస్తూ ఉంటాము. ఒక్కసారి మనం ఫ్లైట్లో తిరిగి రావాలి అని మనసులో అనుకుంటే కానీ తప్పకుండా మీరు వెళ్దాం మనం కూడా. చూడండి ఎంత మంచిగా ఉంది, పార్కింగ్ కూడా చూస్తున్నాం కదా, చాలా మంచిగా ఇంటర్నేషనల్ అలవర్ట్స్ అండి. ఇది పైన అనమాట. ఫస్ట్ సెకండ్ డొమెస్టిక్ అరైవల్స్ అనేటువంటిది ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ అరైవల్స్. సో కాబట్టి సెకండ్ మీద అయితే మనం ఉన్నాము. చూడండి ఏ విధంగా కార్లు వస్తున్నాయి, ఏ విధంగా మనకి పార్కింగ్ అనేటువంటిది ఉంది, అక్కడ నిలబడుతున్నారు, పోతూ ఉన్నారు చాలా మంది. సో కాబట్టి ఎక్కడైనా సరే మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మనం డిస్ప్లేలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డిస్ప్లే చూసుకొని మనకు టైం అయిపోయింది, బోర్డింగ్ పాస్ మనం బయటనే తీసుకోవచ్చు, లోపల కూడా తీసుకునే అవకాశం లేదు, బయటనే తీసుకొని ఇక్కడ మనకు ఆన్ టైం ఉంది, సరైన సమయం కనిపిస్తుంది కదా, సరైన సమయం. ఒకవేళ ఫ్లైట్ వెళ్ళిపోతే మాత్రం గేట్ క్లోజ్ అయిపోయిందని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. చూడండి చాలా ఉన్నాయి, బెంగళూరు, ముంబై, అబుదాబి, కొచ్చి, చాలా రకాలుగా మనకి ఇక్కడ ఫ్లైట్స్ అనేటువంటి మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూసుకొని టికెట్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే టికెట్ కౌంటర్ కూడా ఉంది మనకు. టికెట్ కౌంటర్ లో కూడా మీరు తీసుకొని ప్రయాణం అయితే చేయండి. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా మంచి వీడియోస్ తో నేను మీ ముందుకు తప్పకుండా నేను మీకు వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియచేయండి. Thank you so much.